ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది అనుకుంటావా లేదా? పూర్తి చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో. ఆ నమ్మకం ఉంది. రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు నమ్ముతున్నారా లేదా? ఒక రకంగా నమ్మకమైతే ఉంది అభివృద్ధిలో అమరావతి విషయంలో. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముక్కుమ్మడిగా ఉంటుందా లేదా? ముక్కుమ్మడిగా అయితే ఉండలేదు. గత వైఎస్ఆర్సీపీకి పోలిస్తే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతోషంగా ఉన్నారా లేదా? ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పనితీరు ఎలా ఉంది? ఆయన ప్రభుత్వం లేకున్నా కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలోనైనా ఆయన మంచిగా ప్రజలకి చూసుకొని పోయి మంచి సేవలు అందించుకుంటూ పనితీరు బాగానే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా లేదు. గత ప్రభుత్వంలోన పింఛన్లు సంక్షేమ పథకాలు అన్ని అందేవి. ఇప్పుడు ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వంలోన ఒకటే సంక్షేమ పథకం అందుతుంది కాబట్టి పింఛన్లు 4,000 పింఛన్లు మాత్రం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నప్పటి అవసరమా? ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదే. 3 రాజధానులు ఉండడమే అవసరం. ఎందుకోసం అంటే రేపు కోస్తా రాయలసీమ ప్రాంతాలు విడిపోతే మనం రాయలసీమ చాలా ఇబ్బందులు పడతామని 3 రాజధానులు చేసుకోవడమే మంచిది. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా, లేకుంటే ఒకదాని రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదే? ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదే. రాజధానిగా అమరావతిని కూటమి అభివృద్ధి చేయగలదని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నానండి. ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వము పూర్తి చేయగలుగుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. కంపల్సరీ చేస్తుంది కూడా. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముక్కుమ్మడిగా ఉంటుందా లేదా? ఉంటుంది. 3 రాజధానులు బదులు అమరావతి ఒకటి అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. కర్నూలు వాసిగా బాధపడుతున్నారా? అమరావతిని సమర్థిస్తారా? అమరావతిని సమర్థిస్తారు. కర్నూలు జిల్లాలో కూటమి పాలన బాగుంది అనుకుంటున్నారా లేదా? కూటమి పరిపాలనల విషయంలో వస్తే ఇంతవరకు సూపర్ 6 పథకాలు మాత్రం ఏమి సాధ్యం కాలేదు. కానీ ఇక్కడ మంత్రివర్యులు గారు కూడా అక్కడ స్టేట్కే ఉపయోగపడుతూ అక్కడక్కడ తిరుగుతున్నారు. కానీ బనాంపల్లి అభివృద్ధి అనేది ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దీని విషయంలో కొంత ఇక్కడ ఇన్ఛార్జి ప్రాబ్లం కూడా ఉంది. అతను లేని పక్షంలో ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జిగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే బనాంపల్లికి కొద్దిగా ఏదైనా చెప్పుకోవడానికి ఇక్కడ విషయాలు కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయాలు కానీ తెలియపరచడానికి ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాను. మన మినిస్టర్ పరిపాలన ఏ విధంగా ఉంది? మన మినిస్టర్ గారు వస్తున్నారు, వీక్లీ 1 టైము అట్లా వస్తున్నారు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట తిరగడానికి వాళ్ళ అమ్మడికి పోవడానికి కార్యకర్తలకు సరిపట్లేదు. ప్రజా సమస్యలు మాత్రం అప్లికేషన్ పరంగా ఇచ్చండి అని చెప్పి తీసుకుంటున్నాడు. అవి ఎంతవరకు సాధ్యం కావడం లేదు. అధికారాల దృష్టిలో పెట్టుకొని పోతే మంత్రి గారు తిరిగి వచ్చేలోగా వాళ్ళకి ఇచ్చిన సమస్య కూడా సాల్వ్ కావడం లేదు. దీని విషయంలో కొద్దిగా చాలా కార్యకర్తలు కానీ బనాంపల్లి వాసులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాలకు చాలా బాధపడుతున్నాయి. గత వైసీపీ హయాం పోలిస్తే ఇప్పటి ప్రభుత్వంలో ఏది బాగుంది? గత వైసీపీ ప్రభుత్వంలో అంటే ప్రజలకు దగ్గరగా ఇచ్చే పథకాలు ఉండేవి. కానీ అవి అందరిలో ప్రజల్లో అందరికీ అత్తుకుపోయేగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు ఇచ్చారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు. దాని విషయంలో కొంచెం ప్రజలందరూ నిరుత్సాహంగానే ఉన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదానికి చేయడం మంచిదా? రాష్ట్రాలు మన రాజధాని 3 అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో రాజధాని అమరావతి పెట్టినారు. ఇది అమరావతి అందరికీ దగ్గరగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆశించినారు. కాకపోతే 3 రాజధానులు ఉంటే ఆయన ఉద్దేశంలో బాగుపడుతుందని చెప్పి చూసినారు. కానీ ఇది ఒకే రాజధాని ఉండడం వల్ల చాలా మంచిది. 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వము కలిసి ఉంటాయా లేదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ
ప్రజలు నిర్ణయం అది. మనం పట్టణం ఎవరికి కడతారనేది అంతు దొరకడం లేదు జనాలకు. కానీ వాళ్ళు ఉంటారో ఉండరు అనేది మన అదేం కాదు, వాళ్ళ నిర్ణయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. 3 రాజధానులు బదులు అమరావతి వచ్చేదాన్ని ఒక్కదాన్ని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. కోల్పోయింది. చాలా బాధపడుతున్నాం. కర్నూలులో బాధపడుతున్నాము. అక్కడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు కూడా మాకు చేర మాట చెప్పినారని అనుకున్నారు. కానీ అవుతాదా కాదనేది కూడా ప్రజలకు అంత దొరకడం లేదు. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా అని అనుకుంటున్నారా? ఈ పోలవరం ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాలలో వాళ్ళు చేర్చామని అనుకుంటున్నారా? అవుతాదా కాదా అని మా అంచనా. ఇంకొకటి, కూటమి ప్రభుత్వం 3 కలిసి ఇప్పుడు వచ్చినాయి. కానీ ఈ వచ్చే 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఉంటాయా ఉండవా ఇవి అని మా ఆలోచన. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా? మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన కావస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించడం జరిగిందో ఎన్నికల హామీలలో భాగంగా, మరి వాటి అమలు దిశగా పూర్తి స్థాయిలోన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పథకాలు సక్రమంగా అమలయ్యే దిశలోన ప్రభుత్వ పాలన కొనసాగాలని తెలియజేస్తున్నాం. 3 రాజధానుల బదులు అమరావతి ఒకటి అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. కర్నూలు వాసిగా బాధపడుతున్నావా? అమరావతికి సమర్థిస్తావా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రాజధాని అనేది లేని సందర్భంగా ప్రస్తుతం అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరుగుతూ ఉంది అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రకటిస్తుంది. కానీ ఈ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఏదైతే న్యాయ రాజధాని అని ప్రకటిస్తారో, కర్నూలుకి హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారో, దానిని అమలు చేస్తే ఈ ప్రాంత ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తారని కోరుతా ఉన్నాం. రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు నమ్ముతున్నారా? ఇప్పటి వరకు అయితే కూటమి ప్రభుత్వము చేస్తుందనే నమ్మకం అయితే ఉంది. మరి దానిని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నా పేరు నరసారావు, ఆలూరు నియోజకవర్గం సిపిఐ జిల్లా సమితి సభ్యులు. గత వైసీపీ ప్రభుత్వం పథకాలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలపై సంతోషంగా ఉన్నారా? ఈ ప్రభుత్వము కొన్ని పథకాలు అమలు చేసింది. సూపర్ 6 పథకాల్లో మిగతావి కూడా అమలు చేస్తే ప్రజలు సంతోషంగా ఉండగలుగుతున్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా, లేకుంటే ఒకదాన్ని అభివృద్ధి చేయడం వల్ల మంచిదా? ఒక రాజధాని ఉండడం వల్ల చెప్పడానికి కూడా రాజధాని అమరావతిని చెప్పడానికి వీలుగా ఉంటుంది. 3 రాజధానులు చేసి 3 ముక్కలు ఆడడం సరికాదు. రాజధాని అమరావతిని కూటమి అభివృద్ధి చేయగలదని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ కంపల్సరీ హామీ ఇచ్చి దానికోసం నిధులు కూడా కేటాయిస్తుంది. దాని ప్రకారం అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. 4 సంవత్సరాల్లో కంపల్సరీ అమలవుతుందని కోరుకుంటున్నాం. 3 రాజధానుల బదులు అమరావతి ఒకటే అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. కర్నూలు వాసిగా బాధపడుతున్నారా? అమరావతిని సమర్థిస్తారా? అమరావతిని సమర్థిస్తున్నాము. అందులో వచ్చేసి మా కర్నూలు రాజధాని అనడము మన న్యాయశాఖ అభివృద్ధి చేయడం కూడా మనం సంతోషిస్తున్నాము. రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం ఎర్రచందనం దొంగలను అరికట్టగలరు. ఎన్డీఏ ప్రభుత్వము, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ మంత్రి, ఆయన మీద నమ్మకం ఉంది. ఎర్రచందనాన్ని అరికట్టగలరు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముఖమ్మడిగా ఉంటుందా లేదా? వచ్చే 4 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా కలిసి ఉంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? 3 రాజధానులు ఒకే రాజధాని మంచిది. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రజలు ఇప్పటి వరకు కొన్ని ఇచ్చినారు, సంతోషంగా ఉన్నారు. అయినా కొన్ని ఇవ్వాల్సి ఉంది. ఇంకా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము,
ఇలాంటివి తొందరగా ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని భావిస్తున్నాను. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టు పైన పూర్తి ఆసక్తిగా ఉంది. కేంద్రం కూడా సాయం చేస్తామని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తవుతుందని నమ్మకం ఉంది. నా పేరు బన్నూరు నరసింహులు, మాది ఆలూరు నియోజకవర్గం. రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం దొంగలని డిప్యూటీ సీఎం అరికట్టగలడనే నమ్మకం అయితే కలుగుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి నమ్మకం ఉంది. అటవీ శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి నమ్మకం ఉంది. 3 రాజధానుల బదులు అమరావతి ఒక్కదాన్నే అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. కర్నూలు వాసిగా బాధపడుతున్నారా లేక అమరావతికి సమర్థిస్తారా? అమరావతిని సమర్థిస్తూ కర్నూలు న్యాయ రాజధాని వస్తుంది కాబట్టి కొద్ది వరకు మాకు సంతృప్తికరంగానే ఉంది. గత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రజలైతే సంతృప్తికరంగానే ఉన్నారని అనుకుంటున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన శక్తివంత వరకు కార్యకర్తలతో అందుబాటులో ఉంటాడు. ఆయన ఆయన పది వరకు ఆయన పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నాడు. మన రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా లేకపోతే ఒక రాజధాని అవసరమా? మనకి ఒక రాజధాని అయితే ఒక తానే అభివృద్ధి చెందుతుంది. అదే 3 రాజధానులు అనుకో మూడు సైడ్లు అభివృద్ధి చెందుతుందని మా వ్యక్తిగత అభిప్రాయం. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను పోలిస్తే టీడీపీలో ఇచ్చిన పథకాలతో ప్రజలు సంతోషిస్తున్నారా? అప్పుడు ప్రతి పథకాలు ఇంటికి చెందేవి, ప్రతి పథకాలు వచ్చేవి. ఇప్పుడు ఏ పథకాలు రావడం లేదు. ఒక పింఛన్ తప్ప ఏ పథకాలు ఇంతవరకు అమలైన దాకా లేవు. అందరూ అసమర్థతోనే ఉన్నారు. సంతోషంగా ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం వైసీపీలో వచ్చినప్పుడు సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఎవరు సంతోషంగా లేరు. రాజధాని అమరావతిని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. కేంద్ర సహకారం ఉంది కాబట్టి కంపల్సరీ ఈ 5 ఏళ్ళలో ఖచ్చితంగా పూర్తి చేస్తుందని నమ్ముతున్నాం. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తి చేయగలుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% పూర్తి చేస్తుందని మేము నమ్ముతున్నాం. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముఖుమ్మడిగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం ఉంటుందని అమ్మంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గత 5 సంవత్సరాలు జగన్ పాలన చూశారు. జగన్ పాలన బాగుందా? కూటమి ప్రభుత్వం పాలన బాగుందా? గత ప్రభుత్వం 5 ఏళ్ళ పాలన చేసి పోయినాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరమైంది. ఇంతవరకు అయితే మంచి పథకాలు చేస్తున్నారు. ఇంకా ముందు అమలు చేస్తారని ఆశపడుతున్నాం. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి జరిగిందా లేదా? అభివృద్ధి అయితే జరిగింది. రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు. బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్లే జరుగుతుందని ఆశపడుతున్నాం. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీలో 5 సంవత్సరాలలో ఇచ్చిన పథకాలు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? గత ప్రభుత్వం పథకాలు అయితే బాగానే అమలు ఇచ్చిన కాడికైనా బాగానే అమలు చేసి ఇచ్చినారు. ఈ ప్రభుత్వం కూడా ఆయన చెప్పిన హామీలన్నీ ఇస్తాడని ఆశపడుతున్నాము. తొందరలోనే ఈ పథకాలన్నీ అమలు చేస్తాడని ఆశపడుతున్నాము. తొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగుతున్నది? గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఈ ప్రభుత్వం మేల, గత ప్రభుత్వం బెటరా? తీసుకుంటే అప్పుడున్న పార్టీ బాగుంది అని పెద్ద పేదలు అంటున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంతసేపు ఉన్నా బయటకే చెప్తున్నా కానీ ప్రజలకి ఏం లేదు. ఇంకా చేయాల అవసరం ఉంది. ఇప్పటికైనా ఇంకా గట్టిగా చేసి మా మంచిలో చాలా వాళ్ళు ప్రజలు అంటున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కానీ చైర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అంతా కూడా బాగా చేస్తే బాగుంటుందని. డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు మన్నన పొందుతూ ప్రభుత్వ పరిపాలన తీసుకొస్తున్నారు? పూర్తి స్థాయిలో ఇంతవరకు మంచి పేరు అనేది సుల్లా అంతా కూడా ఉగ్గన అది చేసినాడు ఇది చేసినాడు అంటే అప్పుడున్నటువంటి ఈ మంత్రి బాగా చేసినాడు.
హాస్పిటల్ కానీ ఏ రోడ్లు కానీ అంతా మంచివి. అది కూడా ఇప్పుడు నేనేమి చేయాలని బయటికి చేస్తారు కానీ లోను అంటే ఉగ్గన బాగా చేసినారని. రాష్ట్రానికి 3 రాజధానులు బెటరా, ఒక రాజధాని బెటర్ అనుకుంటున్నారా? 3 అయితే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అది కూడా ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ లేకుంటే దూరం అది పోలేకున్నారు. ఇటు కర్నూలు లేకుంటే తిరుపతి అంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటారు. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేయగలదు అనుకుంటున్నారా? చేయాల. ఇప్పుడు వరకు కమ్యూనిస్ట్ కానీ పార్టీ అతీతంగా కమ్యూనిస్ట్ అంతా కూడా అది వస్తే అంత ప్రజలు బాగుపడదని అనుకుంటున్నారు. వచ్చే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఉండదు, ఖచ్చితంగా వేరు వేరు ఉంటుందని మా అభిప్రాయం. విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గల ప్రభుత్వ కాలంలో బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బాధితులకు ఆదేశాలు లేకుండా కూటమి అధికారంలోకి వచ్చాక చట్టబద్ధమైన మెరుగుపడ్డాయా? మేము అభిప్రాయం ఏమంటే అదాని లాంటి వాడు అనేక సముద్ర తీర పోర్టులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అదాని పెద్ద ఎత్తున గంజాయి ఇతర మత్తు పదాల రవాణాలో కీలకమైనటువంటి పాత్రధారి. మరి అలాంటి అదానికి నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది. అలాంటి సపోర్ట్ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దానిపైన చర్యలు తీసుకుంటాడనేటువంటి అభిప్రాయము ఏమాత్రం ప్రజలు అభిప్రాయపడడం లేదు. అది కేవలం అదాని ప్రయోజనాల కోసమే ఆయన కాపాడుతారు తప్ప గంజాయి కానీ ఇతర మత్తు మందులు కానీ వాటిని నిరోధించేటువంటి పరిస్థితి లేదు. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచనం దొంగని అరికట్టగలరా అనుకుంటున్నారా? ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే నాకు కార్ల్ మార్క్స్ స్ఫూర్తి అన్నాడు, తర్వాత చెగువేరా స్ఫూర్తి అన్నాడు, మరి అనేక పెద్ద పెద్ద భగత్ సింగ్ స్ఫూర్తి అన్నాడు. అయితే ఆచరణలోకి వచ్చేదానికి సనాతన ధర్మం పేరు మీద మరి పురాతనమైనటువంటి మరి హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ దేశంలో కులాలు మతాలు మరి వాటన్నిటి కూడా ఈ సమాజాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని పోయేటువంటి ఆలోచన చేస్తూ ఉండదు తప్ప ఆయన పైన పెట్టుకున్నటువంటి భ్రమలు అనేటివి కేవలం భ్రమలుగా మాత్రమే మిగులుతాయి తప్ప ఆయన ఆచరణాత్మకంగా ఏమాత్రం అభివృద్ధి వైపు పోవడనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుందన్న. ఈ 1 ఇయర్ పరిపాలన ఎట్టుంది? గతంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండేది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సారథి చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా రెస్ట్ అనేది తెలియకుండా పనిచేసే ఒక యంత్రం లాంటి వ్యక్తి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ అతని మీద పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు. కూటమి ప్రభుత్వ పరిపాలన యూనియన్లో పూర్తి పాజిటివ్గా ఉంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా లేక ఒక దాన్ని అభివృద్ధి చేయడం మంచిదా? అవసరం లేదు. అప్పుడు ఎందుకోసమో దాన్ని అలా ప్రకటించినారు, ఎవరి స్వార్థం కోసం ప్రకటించారో తెలియదు. ప్రతి దేశానికి కుటుంబానికి పెద్ద ఒకటి ఎట్లుంటారో అట్లా రాష్ట్రానికి రాజధాని ఒకటి ఉంటేనే అన్ని విధాలుగా పరిపాలనకు కానీ ప్రజలకు కానీ అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. చెప్పడానికి 3 రాజధానులు 4 రాజధానులు బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా ఒక రాజధాని ఉంటేనే దేశం ఆంధ్రప్రదేశ్పై అడ్మినిస్ట్రేషన్కి పట్టు ఉంటుంది. రాజధానిగా అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి చేయగలదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతి దీని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసినారు. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఇల్లు లేదు, కూర్చోడానికి చెక్కింగ్ కూర్చున్నట్లు ఉంది మన ప్రభుత్వ పాలన. కాబట్టి మనకంటూ ఒక రాజధాని కావాలి. అదే వేరే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలన్నీ ఛత్తీస్గఢ్ అయితే ఎంపీ రాయపూర్ నుంచి రాష్ట్రాలు కానీ సొంత రాజధాని నిర్మించుకున్నారు. అటువంటిది ఇంత సంపూర్తిగా మంచి అన్ని అవకాశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి మనకు ఖచ్చితంగా సొంత రాజధాని అనేది అవసరము. ప్రతి ఒక్కరికి మనం ఎక్కడైనా పోతే మీ రాజధాని ఏది అంటే చెప్పడానికే లేదు. కాబట్టి ఆ రాజధాని అభివృద్ధి చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండడం చాలా మంచిది. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేయగలదా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది పోలవరం
చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం గతంలో అధికారంలో నుంచి అప్పుడు సోమవారం పోలవరం నిర్మించారు. తర్వాత 5 ఏళ్ళు నీరుగా అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ టార్గెట్ లో కూడా ఆ పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తాడని భావిస్తున్నారు. 3 రాజధానులకు బదులు అమరావతి రాజధానిగా పెడితే మేలా, లేదా కర్నూలు రాజధానిగా పెడితే మేలా, లేదా వైజాగ్ రాజధానిగా పెడితే మేలా, లేదా విశాఖపట్నం రాజధానిగా పెడితే మేలా అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో మన రాజధాని ఏదంటే మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అమరావతి అని ఏర్పడింది. తర్వాత అమరావతి శంకుస్థాపన చేసినారు. అక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అక్కడ కొద్దిగా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మనకు అమరావతి ఉండడం మంచిది. కానీ అమరావతితో పాటు ఇప్పుడు వైజాగ్ చేస్తున్నారు డెవలప్మెంట్, కర్నూలు హైకోర్టు అన్నారు, అన్ని చేస్తున్నారు కదా, దాంతో పాటు చేస్తున్నారు. మనకు ఒక ఏదైనా కానీ ఒక అమరావతి అంటే మనకు రాజధాని అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. మనకు అమరావతి ఉండడం మంచిది. వచ్చే 4 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రభుత్వం పూర్తిగా కొనసాగుతుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇలాగనే ఇంకా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 4 ఏళ్ళ కాదు, ఇంకా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కాబట్టి, ఆయన అందరినీ కలుపుకుపోయిన మనస్తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి 4 ఏళ్ళు కాదు, ఇంకా 10 సంవత్సరాలు కానీ ఇట్లా కొనసాగుతుంది. రైతులు సస్యశ్యామలంగా 3 కార్లు పంటలు పండించి వాటర్ కానీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ పోలవరం పూర్తి అయితే కన్నా గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ పెరిగి 3 పంటలు సస్యశ్యామలంగా పండి మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో దాదాపుగా సంవత్సరం కాబోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఇప్పుడు గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి, తర్వాత టౌన్లో అయితేనేమి సీసీ రోడ్లు, విలేజ్కి పోయే గ్రామాలలో అయితే తార్ రోడ్లు గుంతలు ఉండడం, గుంతలు మిట్టలు ఆటోలు బస్సులు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుంతలల్లో బీటీ రోడ్లు వేయడం జరిగింది, మధ్యలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాలకు ఆటోలు పోవాలన్నా, స్కూటర్లు పోవాలన్నా బస్సు సౌకర్యాలు బాగా కలిగినాయి. కూటమి ప్రభుత్వం అయితే బాగానే ఉంది, పరిపాలన అయితే బాగానే ఉంది ఇప్పటికైతే. మన డోన్ నియోజకవర్గంలో మన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు? మా డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి గ్రామాలలో కానీ, పట్టణాలలో, టౌన్లో కానీ, 3 మండలాలు కానీ, 3 విలేజ్ ఈ గ్రామాలలో కానీ బ్రహ్మాండంగా తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మంచినీళ్ళ సౌకర్యం అయితేనేమి, గ్రామాలలో వాటర్ లేని చాట బోర్లు సొంత డబ్బులతో కూడా బోర్లు వేయడం జరుగుతుంది. ఆయన తర్వాత ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజా సమస్యల కోసం ప్రతి సోమవారం ఆఫీసులో మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటున్నాడు. తర్వాత వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా బాగా కార్యకర్తలకు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చేసి బాగా తెప్పేయడం జరిగింది. తర్వాత వచ్చేసి అన్న గారు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యలు నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి సీసీ రోడ్లు అయితేనేమి, వాటర్ అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి చాలా బాగా పనిచేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు చాలా అందుబాటులో ఉంటాడు, నీతి నిజాయితీగా పనిగా బాగా చేస్తున్నాడు. రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనము పరిస్థితులు చూసుకుంటే 2010-12లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజల కళలను సాకారం చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడదీసి ఆంధ్రప్రదేశ్ను ఒంటరిగా చేసింది. అలాగే మనకు రాజధాని హైదరాబాద్ అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలకు వెళ్ళిపోవడం, ఆంధ్రప్రదేశ్ ఒంటరి అయిపోవడం కూడా జరిగింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ అదైతేనే కరెక్ట్గా ఉంది, అంత రాష్ట్రంలోని నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అని భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేధావులతో చర్చించి రాజధాని అమరావతిలో పెడితేనే బాగుంటుంది అని అనుకున్నారు. దాని తర్వాత 2014లో గెలిచినటువంటి చంద్రబాబు గారు కొన్ని పనులు కూడా పూర్తి చేయడం, అంటే తాత్కాలిక సెక్రటేరియట్ కావచ్చు, తాత్కాలిక హైకోర్టు కావచ్చు, ఇలాంటి భవనాలు పూర్తి చేసుకొని పరిపాలన సాగించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసేసారు. అసలు ఆ పనులన్నీ పక్కన వేసి ఏదో 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలుగా రాష్ట్రాన్ని విడదీసేశారు. దాని తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పడింది.
ఖచ్చితంగా ఇప్పటికే సుమారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది అమరావతికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారితో చర్చించడం జరిగింది. 1,000 కోట్ల రూపాయల నిధులు అమరావతికి తీసుకొస్తాం, పెట్టుబడులు కూడా 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్పేసి పునరుద్ఘాటించడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మన అమరావతికి వచ్చినప్పుడు కూడా మరొకసారి ఆయన సుస్పష్టం చేసేసారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి, దీనిని పూర్తి చేసి కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అవుతుంది, మరెవరి వల్ల కాదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే 4 ఏళ్లలో ఖచ్చితంగా ఆ రాజధాని అమరావతిని ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసేస్తుంది. ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి కూడా అది పనులు జరుగుతున్న ప్రాజెక్టు. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొంత పురోగతి సాధించినప్పటికీ కూడా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా పనులు నత్తనగా సాగడం వలన పోలవరం అనేది పూర్తి కాలేకపోయింది. కానీ 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయదుందుబి మోగించాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మంచి సన్నిహిత సంబంధాల వలన ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నటువంటి నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా పోలవరానికి నిధులు వస్తాయి. ఖచ్చితంగా 3 నుంచి 4 ఏళ్లలో, వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 100కి 100% ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేస్తుంది.